హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏం మా కబోర్డ్‌కి ఎప్పుడు టవల్ ఆరేస్తూ ఉంటారండి. ఎందుకనంటే తీగపైన ఆరేయడానికి కష్టం, అందుకే బీరువాకి ఆరేస్తూ ఉంటారు. ఈ మధ్య నేను చెప్పాను కదా, ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ అది ఇది అనేసి ఇంకా ఈ చీరలన్నీ ఇలాగే ఉంచేసానండి. క్లీనింగ్ అంతా ఏమీ చేయలేదు. ఎలా అంటే బీరువా ఓపెన్ చేసిందోనే కింద పడేలాగా ఉన్నాయి అయితే బట్టలు అయితే ఆల్మోస్ట్. మా వారు బీరువా తెరిచినప్పుడల్లా బట్టలు అయితే చూడండి ఇలా పడిపోతున్నాయి. ఒక్కటి దాన్ని తీస్తే ఇంకొకటి ఫుల్ పడిపోతున్నాయి. సరే బీరువా క్లీనింగ్ చేస్తారు అనేసి ఇది వచ్చేసి నేను శ్రావణం మొదలవ్వకముందు నేను క్లీన్ చేశానండి ఈ బీరువా. ఇల్లు క్లీనింగ్ చేసుకుంటే ప్రాసెస్లో ఏమంటే నాకు పెయింటింగ్ చేసే టైంలో అవే చాలా పనులు ఉన్నాయి. పెయింటింగ్ పనే చాలా ఉన్నది, క్లీనింగ్ అంతా కూడా ఆల్మోస్ట్. అందువలన బీరువా జోలికైతే బట్టల జోలికైతే నేను వెళ్ళలేదండి ఆల్మోస్ట్. ఇంకా కొత్త బట్టలు అవి ఇవి అని అలాగే తెచ్చుకున్నానే కానీ అలా ఉంచేసాను. ఇంకా బట్టలన్నీ ఇలా ఫుల్ కుక్కేసానండి బీరువాలో. దానికి జాగా అంటూ లేదు, అలా కుక్కేసాను. ఇదైతే చాలా పాత బీరువా అండి. మా అమ్మ అయితే నాకు బీరువా కొనిలేదు. ఇది మా అత్తయ్య నాకు బీరువా ఇచ్చారు. మా అత్తయ్య వేరే బీరువా తీసుకున్నారు. చూడండి మా బీరువాలో ఏం ఖజానా ఉందో. ఈరిబాన, సవరము, ఇలాంటి కీ చైన్స్, ఇలాంటి పూలు ఉన్నాయి. ఫుల్ ఎప్పుడు క్లీన్ చేసినా కూడా నెక్స్ట్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది ఆల్మోస్ట్. స్పూన్ కూడా ఉంది. అలా ఉంటాయి మా బీరువా. చూడండి పైన వెయిట్ ఎక్కువైపోయి ఆ డ్రా అయితే రావటం లేదు. యాక్చువల్గా బీరువా క్లీన్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. యాక్చువల్గా మా పిల్లలకి వ్యాక్సినేషన్ వేయించాలి. దానికోసమని ఫైల్ కనపడలేదు. ఫైల్ కనపడితే ఏమేమి వ్యాక్సినేషన్ వేసామనేసి తెలుస్తుంది. ఫైల్ కంపల్సరీగా ఉండాలి. అలా చూస్తూ ఉంటే మా పిల్లలది ప్లే గ్రూపు అలాంటి ఇవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఇది మా వాడిది స్కూల్లో ప్లే హోమ్లో జాయిన్ చేసినప్పుడు. మా వాడు చూడండి ఎంత బుద్ధిమంతుడిగా ఉన్నాడు. ఐడి కార్డ్ అంతా వేసుకొని పోయాడు. ఇవి తను చేసినవి అలా అలా దాచేసానండి. నాకు అవన్నీ పడేయాలనిపించదు. ఇది మా చెల్లెలు అయితే డ్రాయింగ్ చేసి ఇచ్చింది మా కూతురు బర్త్డేకి. నాకు చాలా హ్యాపీ అనిపించింది, అందుకే అలా పెట్టుకున్నాను. ఈ గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ మా పిల్లలు వచ్చేసి వాళ్ళ నాన్న బర్త్డేకి, మా మ్యారేజ్ డేకి, అలా ఫాదర్స్ డేకి ఇచ్చిన గిఫ్ట్స్ అండి ఇవన్నీ. సరే వాళ్ళంతా కష్టపడి చేశారు కదా, అందుకోసం అనేసి నేను అలాగే దాచేసానండి అన్నీ కూడా. అలా దాచుకుంటూ ఉంటాను. ఇలా వాళ్ళు కష్టపడి చేసి వాళ్ళకి రాసేదానికి హ్యాండ్ రైటింగ్ బాగుండదనేసి చాలా చిన్నపిల్లలు పోయి వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి రాసుకుని వచ్చేవాళ్ళు. ఈ గ్రీటింగ్ కార్డ్ అయితే ముగ్గురు ఇచ్చారు. ముగ్గురు కలిసి ఒకే గ్రీటింగ్ కార్డ్ చేసి ఇచ్చారు. ఇది ప్లే హోమ్ అని చెప్పాను కదా, మా వాడి చెయ్యి అలా చేయించారు. ఫుల్ కలరింగ్ ఇవి వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ లాగా ఇది. సరే అదొక బుక్. ఇది మా వాడు ఉన్నాడని ఫోటో, అందుకని ఈ బుక్ అలాగే దాచుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ జాయిన్ చేసిన స్కూలు. ఎల్కేజీ యూకేజీ నుంచి ఈ స్కూల్లో జాయిన్ చేసాము వాడిని. అక్కడ ఫొటోస్ ఉన్నాయని అలాగే ఉంచేసాను. సరే ఇలా చూస్తూ ఉంటే పిల్లల ఫొటోస్ కూడా ఉన్నాయి, చూస్తూ ఉన్నాను. చూడండి ఇదైతే మా వాడు బాబు, ఇది పెద్ద పాప. తనవి చిన్నప్పుడు ఫొటోస్ కనపడలా, అవి ఎక్కడో ఉన్నాయి. చిన్న పాప ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఇప్పుడైతే చాలా రాక్షసిగా మారిపోయింది. చిన్నప్పుడైతే క్యూట్గా ఉండేది, ఇప్పుడైతే చాలా గలాట్ చేస్తుంది. ఇద్దండి ఇవే ఫైల్స్ కోసం వెతికిలా నేను, ఫైనల్గా దొరికేసాయి ఇవన్నీ ఫైల్స్. ఇంకా ఇద్దరికి మాత్రం వ్యాక్సినేషన్ వేయించాలండి, మా పెద్ద పాపకి చిన్న పాపకి. మా బాబుకి అయితే వ్యాక్సినేషన్ ఆల్రెడీ వేయించాను, తనకైతే ఇప్పుడేమో అవసరం లేదు.
తీసుకొని వెళ్ళాలి. ఈ శ్రావణం స్టార్ట్ అయినాక వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తాయి, అప్పుడు హాఫ్ డే ఉంటుంది. అప్పుడు నేను కొంచెం తీసుకొని వెళ్ళి వాళ్ళకి వ్యాక్సినేషన్స్ వేపియాలి. ఈ కరోనా వచ్చిన నుంచి వ్యాక్సినేషన్కి పోనాటికే కుదురుతా లేదు. ఇంకెక్కడ వేయించనండి, తిని దగ్గర చిన్నప్పటి నుంచి డాక్టర్ దగ్గర వేపిస్తాను కాబట్టి ఆల్మోస్ట్ ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ హెల్త్ బాగలేకపోయినా ఇక్కడే ఈయన దగ్గరికే వెళ్తూ ఉంటాను. ఇప్పుడు బాగలేనప్పుడు వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించేదానికి అవ్వలేదు, అందుకే ఇంకా అలాగే వదిలేసాను. ఫైనల్గా అయితే ఫైల్స్ అయితే ఇన్ని రోజుల నుంచి దొరకనే లేదు, ఎక్కడ పెట్టానో గుర్తు కూడా రాలేదు నాకు. అలా చూసుకుంటూ ఉన్నాను ఏమేమి వేసాను ఏంటి అనేసి. అలా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈ బ్యాగ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి, అయితే చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఈ డైరీ అయితే వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి వచ్చిందండి, మా మామయ్య గారు ఇచ్చారు, మా చిన్న మామయ్య గారు ఈ డైరీ. అప్పుడు ఇచ్చినప్పుడు ఇది ఒక పాట రాశానండి, ఫస్ట్ స్టార్టింగ్లో వరలక్ష్మి తల్లి పాట రాశాను. ఆ పాట రాసేటప్పుడే స్టార్టింగ్లోనే హంసపాదంలా రాయటం చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయాను. అక్షరాలు ఒకలాగా అయిపోతూ ఉన్నాయి. ఇంకొక పాట రాసేసి స్టాప్ చేశాను. ఏమేమో రాయాలి అనుకున్నాను, ఏమీ రాయలేదు. కన్నడ తెలుగు రెండు మిక్స్ అయిపోతున్నాయి. తెలుగు వచ్చేసి 10th దాకా తెలుగే చదువుకున్నాను, తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కన్నడ చదువుకున్నాను. దానివల్ల కన్నడనే బాగా గుర్తుంది నాకు. అలా అమ్మవారి పాట అయితే ఒకటైతే రాసుకున్నానండి మంచిగా. ఇలా ఇవి వచ్చేసి నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మా పిల్లల ఫైల్స్ అన్నీ అవి కూడా అలాగే దాచుకున్నాను నేను. అలా వాళ్ళకి మెమొరబుల్గా ఉంటుంది అనేసి నేను ప్రతి ఒక్కటి ఇలాంటివి అన్నీ ఎక్కడ పడైనండి, జాగ్రత్తగా అలాగే దాచేస్తూ ఉంటాను మా పిల్లలకి. ఇవైతే ఆంధ్రాలో తీశాను, ఈ స్కానింగ్స్ అన్నీ అవి కూడా ఉన్నాయి. నేను ఎక్కడ ఏం చూపించుకున్నా మా పిల్లలు ఇవి మొత్తం అలా ఫైల్ చేసి అలా పెట్టేశానండి. అవన్నీ చూస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా పిల్లలు పెద్దోళ్ళు అయినా కూడా ఆ ఫైల్స్ అవి వాళ్ళు చిన్నప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే నిన్న మొన్న పుట్టినట్టే ఉన్నారు వాళ్ళు. నిజంగా ఫుల్గా ఈ ఫైల్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. బట్టలు సర్దటమేమో కానీ ఈ ఫైల్స్ చూడనాటికే టైం సరిపోయింది. నేను 3 పిల్లల్ని ఈ డాక్టర్ దగ్గరే చూపించుకున్నాను. ముగ్గురు ప్రెగ్నెన్సీ టైంలో ఒకే డాక్టర్ దగ్గర కంటిన్యూ చేశానండి. అలా ఇదిగోండి చూడండి, ఈ కార్డ్ కూడా అలా ఉంచుకున్నాను. ఇది వ్యాక్సినేషన్ పిల్లలకి ఊర్లో ఉన్నప్పుడు ఇచ్చారు 3 నెలల పాటు వ్యాక్సినేషన్స్, అలాగే పెట్టుకున్నాను. ఇదైతే ఊరి దగ్గరది. ఇదైతే మా పాపది. మా లాస్ట్ పాప అయితే బెంగళూరులోనే డెలివరీ అయ్యాను, అప్పుడు ఒక కార్డు ఇచ్చారు. ఇది ఆ కార్డు కూడా వ్యాక్సినేషన్దే అండి, అది కూడా కార్డు. ఆ కార్డు కూడా అలాగే ఉంచుకున్నాను నేను, ఎందుకంటే నెక్స్ట్ వ్యాక్సినేషన్ వేయించుకునేదానికి ఆ డాక్టర్ కాడ వెళ్ళినప్పుడు ఇవి చూపించాలి ఏమేమి వ్యాక్సినేషన్ వేయించుకున్నాం అనేసి. అలా ఉంచేసాను. ఇది మారుతి ఇన్సూరెన్స్ అండి. ఇది వచ్చేసి ఇలాంటివి మా ఇంట్లో చాలా ఉన్నాయి, కారుది ఇన్సూరెన్స్ది, అది ఓపెన్ కూడా చేయలేదు, అలాగే ఉంచేసాము. ఇవన్నీ కూడా ఇలాంటి కార్డ్స్ చాలా ఉన్నాయి మా ఇంట్లో అయితే. యాక్చువల్గా ఇలా బీరువా క్లీన్ చేస్తుంటే బీరువా క్లీన్ చేయకుండా ఇవన్నీ చూసుకుంటూ సగం టైం అయితే గడిపేశాను. ఇది చూడండి, ఇది ఫాదర్స్ డేకి అయితే మా పాప డ్రాయింగ్ చేసి ఇచ్చింది. ఇవన్నీ కూడా ఇదిగోండి ఇంకొక ఇన్సూరెన్స్. అలాగే కావాలేమో అనేసి అలా ఉంచేసాను. మా వారేం అవసరం లేదంటారు. ఇంకొక మారుతి ఇన్సూరెన్స్ది. ఇలా మా పిల్లలవి ఎల్కేజీ యూకేజీ టైంలో ఎగ్జాంపులేషన్ షీట్స్ అన్నీ రిటర్న్ ఇచ్చారండి, అవన్నీ కూడా అలాగే ఉంచాను నేను. అలా ఉంచుతున్నప్పుడు చూశాను ఇవన్నీ కూడా. వాళ్ళకి చూపిస్తే బాగా ఎక్సైట్ అవుతారండి.
మంచి మార్క్స్ స్కోర్ చేశాను, అవుట్ ఆఫ్ స్కోర్ చేశానని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారనేసి, ఎప్పుడైనా వాళ్ళు డల్గా ఉన్నప్పుడు ఏమన్నా చదవడానికి ఇబ్బంది పడినప్పుడు ఇలాంటివి వాళ్ళకి చూపిస్తే చాలా మోటివేషన్గా ఉంటుందండి. ఎందుకంటే మేము అప్పుడు బాగా చిన్నప్పుడు చదువుకునే వాళ్ళము. కొంచెం అలా చూస్తూ ఉంటే వాళ్ళకి మోటివేషన్గా ఉంటుంది అనేసి ఇవన్నీ చూడండి. ఇది కూడా ఫాదర్స్ డేకి మా పాప బటర్ఫ్లై వేసి ఇచ్చింది. ఇవన్నీ వాళ్ళవే అండి, ముగ్గురువి ఇవన్నీ కూడా. సరేననేసి వాళ్ళు చిన్ని హ్యాండ్ రైటింగ్లో ముద్దుగా రాశారని, మా పిల్లలు రాశారని అలాగే ఉంచుకున్నాను ఇవి కూడా. ఆల్మోస్ట్ ఇలా దాచుకోవటం ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే నిజంగా పాతవన్నీ అలా దాచుకుంటూ ఉంటాను. ఆల్మోస్ట్ నా పిల్లలు చేసినవన్నీ ప్రతిదీ వాళ్ళకి గుర్తుండాలని అనేసి. అలాగని ప్రతి ఒక్కటి ఉంచుకోలేండి, ఎందుకంటే అన్నీ దాచుకుంటూ ఉంటే ఫుల్ ఇల్లంతా కూడా ఇదైపోతూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలండి, మా చిన్న పాప అన్నీ అవుట్ స్టాండింగ్ తీసింది. అవుట్ స్టాండింగ్ తీస్తే ఓ వేస్తే తను ఏమనుకున్నది, 0 అనుకున్నది. అమ్మ నాకు 0 వచ్చింది, ఎవరికి చెప్పొద్దమ్మా, ఈ తడవ నుంచి బాగా చదువుతానని చెప్పింది. అవును సరేలే అని చెప్పాను. తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలండి. ఈ వెంకటేశ్వర స్వామిని నేను సెకండ్ PUC చదివే టైంలో మా పక్కింట్లో ఒక ఆంటీ ఉన్నారు. ఆ ఆంటీ దగ్గర చూసి నాకు చాలా ఇష్టమైంది దేవుణ్ణి. అలా నేను అప్పుడు చేశానండి, ఆ ఆంటీ కాడ నేర్చుకొని. చాలా బాగా ఫినిషింగ్ వచ్చింది. ఈ దేవుణ్ణి అయితే ఎప్పుడు ప్రేమ్ చేయించుకొని పెట్టుకుందారి అనుకుంటాను, ఇప్పుడు వరకు చేయించుకోలేదు, చేసి పెట్టాలండి. ఇలాంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటాను. నాకు ఫుల్ ఉల్లన్ అల్లటం అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఫైనల్గా అయితే బీరువా అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను ఫుల్గా. ఈ బ్యాగ్స్ అయితే చాలా యూస్ఫుల్ అయ్యాయండి, నేను మీషోలో తీసుకున్నాను. నా బీరువా అయితే ఇలా క్లీన్ అయిపోయిందండి.